హలో అండి, గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సంతోష్. ఒక 1 minute క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది సార్. ఓకే 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 కెమెరాస్ ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకుంటే మీకు క్లాస్ మీద ఫోకస్ బాగుంటుంది. ఓకే, సో అంతకుముందు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాం? ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసి చెప్పండి. సార్ ఇది మనం టెస్ట్ ఇమేజ్ యాడ్ చేసుకున్నామని చెప్పారు. అవునవును. ఓకే, దాని తర్వాత అంటే ఓకే, నేను టెక్స్ట్ రిలేటెడ్ చెప్తున్నాను. ఇంకా కొన్ని ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్ పెండింగ్. ఇంకొకటి ఇంపార్టెంట్ ప్యానల్ ఒకటి ఉంటుంది టెక్స్ట్ రిలేటెడ్, అది కూడా ఈరోజు చెప్తాను. దాని తర్వాత మనం ఫర్దర్గా ముందుకు వెళ్దాం. సో ఇక్కడ టెక్స్ట్ టూల్ దగ్గర ఉన్నాం మనం. సో ఫోటోషాప్ ఓపెన్ చేస్తున్నాను. నేను అంతకుముందు ఫోటోషాప్ బీటా నేను అక్కడ నాకు లొకేషన్ మార్చారు అప్పుడు, కాబట్టి నాకు అది దొరకలేదు. తర్వాత నాకు కనిపించింది, నేను ఇన్స్టాల్ చేశాను. సో బీటా ఏంటంటే 2025 కంటే లేటెస్ట్ వెర్షన్. ఇప్పుడు మళ్ళీ 2025 తర్వాత అంటే ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చే ఫైనల్ వెర్షన్లో వచ్చే చేంజెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ బీటా వెర్షన్లో అందుబాటులో ఉంటాయి. చాలా కొత్త కొత్త ఫీచర్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. సో నేను ఇప్పుడు బీటాలో చెప్తాను మీకు. ఏంటంటే మీరు కూడా ఎవరైనా లైసెన్స్డ్ వెర్షన్ వాడుతున్నారు అనుకోండి, వాళ్ళు అప్డేట్ చేసుకోవచ్చు, బీటా వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే మీరు మామూలుగా adobe.com అంటే మీకు లైసెన్స్ ఉంటే సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళైతే ఇక్కడ యాప్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బీటా అని ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి ఏ సాఫ్ట్వేర్లు బీటా వెర్షన్ ఉన్నాయో వాటిని మీరు ఇన్స్టాల్ అంటే అవి ఇన్స్టాల్ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను, నేను అందులోనే చెప్తాను. ఓకే, సో ఇందులో మనము ఒకసారి కొత్త ఫీచర్స్ ఏమున్నాయి ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూసినట్లయితే యాడ్ అండ్ ఇమేజ్ ఉంది. సో ఇవి సరే, డ్రాగ్ అండ్ డ్రాప్ ఎనీవేర్ ఆన్ ద స్క్రీన్ సెలెక్ట్ ఐకాన్. సో ఇది ఇంట్రెస్టింగ్ ఫీచర్ కదా, జనరేట్ ఇమేజ్. సో మామూలుగా మనము బయట ఇమేజెస్ జనరేట్ చేసుకుంటాం. అదేవిధంగా ఫోటోషాప్లో కూడా ఇమేజ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే దానికి చాలా డబ్బులు కడుతుంటాం కదా మనం లైసెన్స్ తీసుకుంటే. సో కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ కూడా ఇమేజ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో ఇమేజ్ జనరేట్ చేయాలంటే ఏం చేయాలి? మామూలుగా ఇలా క్లిక్ చేసేసి ఇక్కడ ఇంపోర్ట్ ఇమేజ్ ఉంది, జనరేట్ ఇమేజ్ ఉంది. సో జనరేట్ ఇమేజ్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలి. సో ప్రాంప్ట్ ఇస్తే మనకు ఆ ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఎగ్జాంపుల్కి నేను ఏదైనా ఒక స్టోరీ తీసుకుంటాను, గూగుల్లోకి వెళ్ళిపోతున్నాను. చిల్డ్రన్ మోరల్ స్టోరీస్ అని కొడితే ఇలా వస్తాయి కదా. సో ఇందులో ఏదైనా ఒక స్టోరీ తీసుకొని దానికి రిలేటెడ్ సీన్ అక్కడ నేను క్రియేట్ చేయమని అడుగుతాను. సో వన్స్ దెర్ వాజ్ ఎ హెయిర్ హూ వాజ్ బెస్ట్ ఫ్రెండ్స్ విత్ యువర్ టార్టాయిస్. యాక్చువల్గా ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా ఒక స్టోరీ చేస్తున్నాం అనుకోండి, ఆ స్టోరీకి ఇమేజ్ ప్రాంప్ట్ కావాలంటే ఏం చేయాలంటే చాట్ జీపీటీకి పోయి అడగచ్చు. దానికి మనం ఇలా స్టోరీ ఇచ్చేసేసి ఇలా అడగచ్చు. సో ఏమని అడగచ్చు అంటే రైట్ ఇమేజ్ జనరేషన్ ప్రాంప్ట్స్ ఫర్ ఈచ్ సీన్ ఫర్ ద బిలో స్టోరీ అలా కొట్టి చూడండి. తర్వాత మీరు ఇట్లా ఇచ్చేసేయండి. సో అప్పుడు ఏమవుద్దంటే మనకి ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క ప్రాంప్ట్ లాగా ఇస్తుంది. సీన్ 1 అంటే మీరు ఒక వీడియో చేస్తున్నారు అనుకోండి, వీడియోలో ఏమేమి సీన్స్ ఉంటాయి, ఆ సీన్కి ఏమేమి పిక్చర్ ఉండాలి అనేది మీకు ఇట్లా ప్రాంప్ట్ లాగా ఇస్తుంది. సో ఆ స్టోరీకి తగ్గట్టుగా మీరు ఆ ఇమేజ్ అనేది పెట్టుకుంటూ వీడియో తయారు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. సో ఈ ప్రాంప్ట్ని తీసుకెళ్ళి నేను ఫోటోషాప్లో ఇస్తే మనకు ఫోటోషాప్
బాగా చేస్తుందా అనేది చూద్దాం. సో ఇలా క్లిక్ చేస్తున్నాను, ఆర్ట్ పెడుతున్నాను, ఫోటో పెడుతున్నాను, ఎఫెక్ట్స్ పెడుతున్నాను. సో ఇక్కడ స్టైల్ ఇదంతా ఓకే. స్టైల్ మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎఫెక్ట్స్ అంటే ఎఫెక్ట్స్ ఎటువంటి ఎఫెక్ట్స్ కావాలి, ఓకే 3D పెడుతున్నాను. స్టైల్లో మీకు ఎటువంటి ఎఫెక్ట్ కావాలి, నాకు ఇట్లాంటి కలర్ఫుల్ కావాలి. ఓకే, తర్వాత జనరేట్ అంటున్నాను. జనరేట్ యూ కెన్ క్రియేట్, ఓకే అగ్రి అంటున్నాను. సో ఇప్పుడు ప్లీజ్ చెక్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్, అది ఇంటర్నెట్ పోయినట్టుంది నా సిస్టంలో, ఇప్పుడు వచ్చింది, మళ్ళీ వచ్చింది. ఓకే ట్రై అగైన్ అంటాను. సో జనరేట్, ఇంటర్నెట్ పోయేస్తుంది నా సిస్టంలో, అందుకే అది సరిగా కాలేదు. సరే మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తాను. ఇది ప్రాంప్ట్ ఇచ్చాను, ఆర్ట్ ఫోటో, ఓకే స్టైల్, జనరేట్. సో ఫాస్ట్గా జనరేట్ అవుతుంది, ఎందుకంటే ఇది పెయిడ్ సాఫ్ట్వేర్ కదా. ఫ్రీ వెర్షన్స్ వాడినప్పుడు ఏమవుతుందంటే అది క్యూ అనేది ఎక్కువ సైజ్ ఉంటే లేట్ అవుతుంది. సరే ఇందులో ఒక 20 సెకండ్స్ అయినట్టుంది ఇప్పుడు. సో మనకి ఇట్లా వచ్చింది చూడండి, ఎక్సలెంట్గా ఉంది కదా, ఎంత బాగుంది ఫోటో. సో ఇంత మంచిగా జనరేట్ చేసింది. సో వీటితో మీరు స్టోరీస్ తయారు చేసుకోవచ్చు. స్టోరీ వచ్చినప్పుడు అంటే వీటి యానిమేట్ అంటే అది యానిమేషన్ మళ్ళీ వేరే విషయం అనుకోండి, దాని తర్వాత ఇంకా కొంచెం కష్టపడి లేకపోతే వేరే టూల్స్ వాడి యానిమేట్ చేస్తాం. కానీ మంచి మంచి కలర్ఫుల్ ఇమేజెస్ ఇట్లా మనం చేసుకోవచ్చు. ఓకే, సో మీరు మిగతావి అంటే ఇప్పుడు ఒక సీన్ ఉంది, ఈ సీన్లో అంటే ఇది స్టోరీలో ఫస్ట్ సీన్ అనుకోండి, సెకండ్ సీన్ కావాలంటే మళ్ళీ ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకొని ఇంకొక సీన్ అనేది అట్లా సీన్ బై సీన్ మీరు పెట్టేసుకొని స్టోరీ వీడియోని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సేవ్ చేస్తాను, ఇది సేవ్ డాక్యుమెంట్ డౌన్లోడ్స్లో సేవ్ చేస్తాను. సీన్ 1 అని పెడుతున్నాను. ఫోటోషాప్ లేయర్ కింద అవసరం లేదు, మనకు జేపీజీ చేసుకుంటే సరిపోతుంది. సో యాక్చువల్గా జేపీజీ కింద సేవ్ కాదు, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైనా మనం లేయర్స్ పెట్టుకున్నాం అనుకోండి, లేయర్స్ పెట్టుకున్నప్పుడు అది జేపీజీ కింద సేవ్ కాదు. సో మరి ఫ్లాట్ అని చేస్తేనే అది జేపీజీ కింద సేవ్ అవుతుంది. కాబట్టి సరే ప్రస్తుతానికి నేను ఫోటోషాప్ ఫైల్ కింద సేవ్ చేస్తున్నాను. సో ఇంకొకటి కూడా సీన్ 2 కూడా చేద్దాం, ఎలా వస్తుంది అనేది. సో దానికోసం చూడండి, ఇప్పుడు మనం ఆల్రెడీ ఫోటోషాప్ ఓపెన్ చేసాం, ఫోటోషాప్ బీటా ఓపెన్ చేసాం. వేరే అంతకుముందు కొంచెం 2025 అయినా పర్వాలేదు. మీకు ఇటువంటి ఇమేజ్ జనరేట్ చేసే విండో కావాలి అంటే అది ఎక్కడ ఉంటుందో చెప్తాను. ఇక్కడ లాస్ట్లోకి వెళ్ళండి, ఇక్కడ ఒక బటన్ చూసారా, జనరేట్ ఇమేజ్. సో ఇక్కడ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఇలా వస్తుంది మీకు, ఇలా క్లిక్ చేసేసి సో ఆర్ట్ పెట్టేసుకోండి. ఎఫెక్ట్స్లో 3D పెడుతున్నాను, స్టైల్లో నేను కొంచెం కలర్ఫుల్గా ఉన్నది అట్లాంటిది పెట్టుకుంటాను. సో ఇట్లాంటివి పెట్టుకుంటున్నాను. ఓకే, తర్వాత జనరేట్ అంటున్నాను. మళ్ళీ నా సిస్టంలో ఇంటర్నెట్ పోయి వస్తుంది. మీకు వాయిస్ ఏమన్నా క్లియర్గా ఏమన్నా తేడా అవుతుందా అంటే, నా సిస్టంలో ఇంటర్నెట్ పోయి వస్తుంది. చెప్పండి. నా సిస్టంలో ఇంటర్నెట్ ప్రాబ్లం ఉందండి, అందువల్ల మీకు అది కూడా ఓకే సార్. మీరు ఇటు సైడ్ లెఫ్ట్ లో మీకు చూడండి సార్, 3 ఇమేజెస్ ఆర్ 4 ఇమేజెస్ వస్తున్నట్టు. అందులో కూడా ఇమేజెస్ సెలెక్ట్ ఆల్ ఆప్షన్స్ ఇస్తుందండి. ఇప్పుడు మనం జనరేట్ చేసినప్పుడు చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉంది ఇమేజ్. ఓకే, సో ఇది తీసుకోవచ్చు. లేదు అంటే మనం ప్రాపర్టీస్లో సెకండ్ ఆప్షన్ చూడండి, థర్డ్ ఆప్షన్, సో ఇట్లా ఇస్తుంది. సో వీటిని మీరు మంచిగా స్టోరీ వీడియోస్ చేసుకుంటే ఎక్సలెంట్గా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇవి చూసుకుంటూ. ఓకే, ఇంత కలర్ఫుల్గా చేయడం అంటే మాన్యువల్గా చేయాలంటే చాలా టైం పడుతుంది. ఓకే, సో ఆర్టిస్ట్ పూర్వకాలంలో ఎలా అంటే, నేను ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో జాబ్ చేసినప్పుడు అక్కడ ఒక ఆర్టిస్ట్ ఉండేది. చాలా అంటే ఒక 2-3 అవర్స్ టైం తీసుకొని మంచిగా ఆర్ట్ వేసేవాడు, తర్వాత కలరింగ్ వేసేవాడు, దాన్ని సిస్టంలోకి తీసుకెళ్ళిపోయి మళ్ళీ కలరింగ్ అంతా చేసి బాగా ఇచ్చేవాడు. ఇప్పుడు మనకి ఒక 30 సెకండ్స్లో వచ్చేసింది. అంటే నేను ఆర్టిస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ వేరు. కాకపోతే ఇదేంటంటే టెక్నాలజీని మనం ఈవెన్ ఆర్టిస్టులు కూడా యూజ్ చేసుకోవచ్చు. టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ వాళ్ళు ఇంకా ఫైన్ ట్యూన్ చేసుకుంటూ టెక్నాలజీ అనేది యూజ్ చేసుకోవచ్చు, పర్లేదు. ఓకే, ఇప్పుడు మీరు అంటే అది అందరికీ అంటే ఎవరైనా ఓల్డ్ వెర్షన్ కానీ లేకుంటే క్రాక్ వెర్షన్ కానీ వాడుతున్నారు అనుకోండి, వాళ్ళకి అందుబాటులో ఉండకపోవచ్చు. బట్ జనరల్గా లేటెస్ట్ వెర్షన్లో అయితే టూల్స్ కింద లాస్ట్లో ఉంటుందండి, జనరేట్ ఇమేజ్ అని ఉంటుంది. సో ఇక్కడ ఓకే, అయితే ఈ
సార్ 2025లో మీకు ఇక్కడ కనిపిస్తుందండి. 2024, 2023 అందులో మీకు ఉండకపోవచ్చు, ఎందుకంటే అది ఓల్డ్ వెర్షన్ కదా. అది అయితే మీరు మామూలుగా మీకు యాక్సెస్ ఉంటే కనుక జనరేటివ్ ఫిల్ అని ఫస్ట్ యాక్సెస్ ఉంటే కనుక మీరు ఈవెన్ మీరు ఏదైనా ఫోటో డౌన్లోడ్, అంతకుముందు నేను కొన్ని pixels.comలోకి వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. ఫొటోస్ తీసుకొని మీకు జనరేటివ్ ఫిల్ ద్వారా ఎక్స్పాండ్ చేయడము అవి చెప్పాను. కానీ జనరేటివ్ ఫిల్ ద్వారా మనము ఒక పర్టికులర్ ఏరియాలో వేరే ఏదైనా కావాలంటే కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు. ఎలా అంటే నేను ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒకటి తీసుకుంటాను. ఇప్పుడు ఇది ఉంది, సో డౌన్లోడ్ అంటున్నాను. డౌన్లోడ్ అన్న తర్వాత నాకు అది ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసేసి ఇక్కడ ఫైల్ మెన్యూలో ఓపెన్ అంటున్నాను. సో ఇక్కడ నాకు ఈ క్లౌడ్స్ నచ్చలేదు అనుకోండి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ టూల్ తీసుకొని, లాసో టూల్ తీసుకొని ఇలా ఇలా తీసుకొని ఇలా సెలక్షన్ చేసుకున్న తర్వాత ఈ ఏరియాని సెలెక్ట్ జనరేటివ్ ఫిల్లో మీకు ఏం కావాలో టైప్ చేయాలి. సో బ్యూటిఫుల్ క్లౌడ్స్ అని టైప్ చేస్తున్నాను. సో అక్కడ క్లౌడ్స్ వస్తాయా, ఎలా వస్తాయా అనేది చూద్దాం. అంటే మీరు ఒక వీడియో చేస్తున్నారు, వీడియోలో కొంచెం సీన్ బిల్డ్ చేసుకోవాలి. ఆ బిల్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఇటువంటివి వాడుకోవచ్చు. బేస్ ఫోటో ఒకటి తీసుకొని అందులో మీకు ఏమేమి కావాలో అది యాడ్ చేసేసుకోండి ఫోటోషాప్లో. ఓకే, సో చూడండి క్లౌడ్స్ వచ్చాయి. ఆ క్లౌడ్స్ చూడండి ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. మళ్ళీ ఈ క్లౌడ్ బాగా లేకుంటే ఇది లేకుంటే ఇది. సో అలా మీరు తీసుకోవచ్చు. అయితే మళ్ళీ నాకు ఇంకా ఏం కావాలి, నేను ఒక స్టోరీ బిల్డ్ చేస్తున్నాను అనుకోండి. ఇక్కడ నాకు ఏదైనా ఒక ఎలిఫెంట్ ఏదో ఉండాలి, ఏదో సంథింగ్ ఉండాలి ఇక్కడ. సో ఉండాలంటే నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేయర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా టైప్ చేస్తాను. ఏం టైప్ చేస్తానంటే ఏం టైప్ చేయాలి చెప్పండి, మీరు చెప్పండి. ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసి ఇక్కడ ఏం పెడదాం? డీర్ అని కొడుతున్నాను. సరే మాకు అక్కడ డీర్ వస్తుందా చూద్దాం. సపరేట్ లేయర్లో వస్తుంది. ఏంటంటే మనకి ఈజీగా అటు ఇటు మూవ్ చేసుకోవడం, అంటే అక్కడ కరెక్ట్గా అక్కడ రియలిస్టిక్గా ఉన్నట్టుగా మనకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో అలా సీన్ని మీరు బిల్డ్ చేసుకోవడానికి ఫోటోషాప్ అనేది ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది. బేస్ ఒకటి తీసుకొని అందులో మీరు ఏమేమి కావాలో అవన్నీ కూడా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చూడండి రియలిస్టిక్గా అక్కడ ఫోటోలో రియలిస్టిక్గా ఉన్నట్టే వచ్చేసింది కదా. సో ఇదొకటి 3 ఆప్షన్స్ వచ్చాయి మనకి. ఓకే, సో అది జనరేటివ్ ఫిల్ గురించి. మళ్ళీ ఇప్పుడు మిగతా బ్యాక్ టు టెక్స్ట్కి వెళ్ళిపోదాం. నేను బ్యాక్గ్రౌండ్ లేయర్కి క్లిక్ చేసేసి ఇక్కడ టెక్స్ట్ దగ్గర నేను జస్ట్ ఇలా ఒకటి టైప్, ఇట్లా డమ్మీ టెక్స్ట్ అనేది తీసుకున్నాను. ఓకే, సో అది ఇంకా లోడ్ అవుతుంది, టైం పడుతుంది రావడానికి. సరే ఓకే, సో రఫ్గా ఏదైనా టైప్ చేస్తాను. హౌ టు వర్క్ విత్ టెక్స్ట్ అని టైప్ చేస్తాను. కంట్రోల్ E అంటున్నాను. సరే, ఇప్పుడు ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. ఇప్పుడు నేను టెక్స్ట్ టైప్ చేశాను, ఎందుకు కనపడట్లేదు? ఏం చేస్తే కనిపిస్తుంది? కాదు, ట్రై అగైన్. కాదు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు పైన క్లౌడ్ ఉంది, ఇక్కడ డీర్ అంటే అదేం ప్రాబ్లం లేదు. క్లౌడ్ మెయిన్గా ఈ క్లౌడ్ అనేది ఇక్కడ ఓవర్లాప్ చేస్తుంది, కాబట్టి ఈ టెక్స్ట్ లేయర్ తీసుకొని మనం ఇక్కడ తీసుకొస్తే కనిపిస్తుంది. హౌ టు వర్క్ విత్ టెక్స్ట్. ఓకే, సో అయితే ఇటువంటి టెక్స్ట్ని తీసుకున్న తర్వాత ఇంతకు ముందు మనము దీన్ని నేను క్లిక్ చేసినప్పుడు చూడండి క్యారెక్టర్ ప్యానల్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, మెయిన్గా ఇంపార్టెంట్ అని నేను చెప్పాను. సో ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఇవి కూడా నేను ఇంపార్టెంట్ వరకు నేను చెప్పాను. మిగతాది మీరు ప్రాక్టీస్ చేసుకోండి, అది జనరల్గా వాడటం చెప్పాను. అయితే ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ క్యారెక్టర్ ప్యానల్ ఓపెన్ చేస్తామో దాంతో పాటు చూడండి, ఇప్పుడు నేను క్యారెక్టర్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసినప్పుడు 2 వస్తాయి, ఒకటి కాదు. క్యారెక్టర్ ఒకటి, పారాగ్రాఫ్ ఒకటి, 2 వస్తాయి. సో పారాగ్రాఫ్ది ఈరోజు చూద్దాం. పారాగ్రాఫ్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ లెఫ్ట్ అలైన్, తర్వాత సెంటర్ అలైన్, తర్వాత రైట్ అలైన్, తర్వాత జస్టిఫై కూడా మీకు కొన్నిసార్లు అవసరం ఉంటుంది. అంటే ఏంటంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇట్లా ఈక్వల్గా
ఈ రైట్ సైడ్ అంటే లాస్ట్ లైన్ తప్ప మిగతా లైన్స్ అన్ని కూడా ఈక్వల్గా అలైన్ అయిపోతాయి. ఇది జస్టిఫై సెంటర్, జస్టిఫై రైట్, ఇది ఫుల్ జస్టిఫై. ఫుల్ జస్టిఫై అంతగా ఎక్కువగా వాడేది ఇది. ఓకే, సో ఇది వచ్చేసి చూడండి ఇక్కడ ఇండెంట్ లెఫ్ట్ మార్జిన్. ఇండెంట్ లెఫ్ట్ మార్జిన్ అంటే నేను ఇట్లా ఇంక్రీజ్ చేశాను అనుకోండి, సో లెఫ్ట్ సైడ్ కొంచెం మార్జిన్ వస్తుంది. ఇక్కడ చూడండి ఇట్లా. సో అది నాకు అవసరం లేదు, తీసేస్తున్నాను, 0 పెట్టేస్తాను. ఓకే, సో ఇది వచ్చేసి చూడండి ఇండెంట్ రైట్ మార్జిన్ అంటే రైట్ సైడ్ మార్జిన్ వస్తుంది. అంటే ఎప్పుడన్నా మీకు అది అవసరం అనుకుంటే అలా పెట్టుకోండి. ఓకే, సో అవసరం లేదు, 0 పెట్టేస్తున్నాను. ఇదేంటో చూడండి, మీరు మౌస్ పెడితే అక్కడ ఏంటో తెలుస్తుంది. ఇండెంట్ ఫస్ట్ లైన్. ఇండెంట్ ఫస్ట్ లైన్ అంటే యాక్చువల్గా మీకు ఇలా కంటే కొంచెము ఫాంట్ సైజ్ తగ్గించేసేసి మ్యాటర్ ఎక్కువ పెడితే ఈజీగా తెలుస్తుంది. సో నేను ఏం చేస్తున్నా, Ctrl+C అంటున్నాను. సో ఇక్కడ Ctrl+V అంటున్నాను. Ctrl+E అని ఫాంట్ సైజ్ వచ్చేసి చాలా తగ్గిస్తున్నాను, 150 పెడుతున్నాను. సో ఇట్లా వచ్చింది కదా. సో కొంచెం Ctrl+ కొట్టి జూమ్ చేస్తున్నాను. రైట్ సైడ్ ఈ స్క్రాల్ బార్ పట్టుకొని పైనకి వెళ్ళాను. ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ ఏంటి అని చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే యాడ్ ఇది కాదు యాక్చువల్గా, ఇది ఇండెంట్ ఫస్ట్ లైన్ అంటే ఏంటంటే నేను ఇలా జరిపాను అనుకోండి, మనకు పేరాగ్రాఫ్లో స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ స్పేస్ ఇస్తాం కదా, స్టార్టింగ్ లైన్ అట్లా స్పేస్ అనేది వస్తుంది ఇక్కడ. సో అది ఎప్పుడైనా అవసరమైనప్పుడు మనం పెట్టుకుంటాం. సో ప్రస్తుతానికి నేను తీసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మీరు మౌస్ పెడితే తెలుస్తుంది, యాడ్ స్పేస్ బిఫోర్ పేరాగ్రాఫ్. అంటే నేను ఇక్కడ పేరాగ్రాఫ్ మధ్యలో స్పేస్ ఏమీ ఇవ్వట్లేదు. సో నేను ఇంకో దగ్గర కూడా ఎక్కడైనా ఒక దగ్గర ఎంటర్ కొడతాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇట్లా ఎంటర్ కొట్టాను అనుకోండి, Ctrl+A అని. ఇప్పుడు ఇక్కడ స్పేసింగ్ ఇచ్చాను అనుకోండి, ప్రతి పేరాగ్రాఫ్కి పైన స్పేస్ వస్తుంది. ఇక్కడ దీని పైన ఏం లేదు కాబట్టి రాలేదు. ఓకే, ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చింది. సో అలా మీరు స్పేసింగ్ ఎప్పుడైనా కావాలంటే ఇచ్చుకోవచ్చు. ఇదేంటంటే ఆఫ్టర్ పేరాగ్రాఫ్, అంటే ప్రతి పేరాగ్రాఫ్కి తర్వాత. ఇప్పుడు చూడండి ఇట్లా మీరు ఏదైనా నీట్గా ఫార్మాట్ చేయాల్సి వచ్చినప్పుడు పేరాగ్రాఫ్ తర్వాత స్పేసింగ్ ఉంటే చూడడానికి బాగుంటుంది. సో అది కూడా మీరు మెయింటైన్ చేయండి. ఈ హైఫనేట్ అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు ఎక్కడైనా కొన్నిసార్లు ఇక్కడ వర్డ్ అనేది బ్రేక్ అవుతుంది, హైఫనేట్ పెడితే బ్రేక్ అవుతుంది. టాయ్స్ ఇక్కడ చూడండి బ్రేక్ అయింది. అట్లా హైఫన్స్ వద్దు అనుకుంటే మీరు టిక్ తీసేయండి. బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ లో మీకు ఇలా ఏదైనా ఒక పాయింట్స్ లాగా రాసుకోవాలనుకోండి, ఇలా ఎంటర్ కొట్టేసుకొని వీటన్నిటి కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బుల్లెట్స్ ఇచ్చుకుంటే మీకు బుల్లెట్స్ వస్తాయి. ఇది నెంబరింగ్. ఓకే, కానీ వేరే సాఫ్ట్వేర్లో ఉన్నట్టుగా ఎక్కువ ఆప్షన్స్ ఏమీ లేవు, బట్ బేసిక్గా మనకు అవసరమయ్యేటి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అన్నట్టు. ఓకే, సో టెక్స్ట్ రిలేటెడ్ ఇవి సరిపోతాయండి. ఇంకా అయితే లాస్ట్ టైం నేను మీకు పేస్ట్ ఇంటూ మనం ఒక టెక్స్ట్ను టెక్స్ట్ లోపల ఇమేజ్ పెట్టడం చెప్పాను. ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది, ఆ మెథడ్ ఇప్పుడు చెప్తాను. ఓకే, దానికోసం నేను ఒకసారి ఇంటర్నెట్లోకి వెళ్ళిపోయి ఏదైనా ఒక మంచి ఫోటో ఒకటి డౌన్లోడ్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వద్దులేండి, ఈ గార్డెన్ తీసుకుంటాను, డౌన్లోడ్ అంటున్నాను. ఓకే, సో ఓపెన్ చేస్తున్నాను ఫోటోషాప్లో, ఫైల్, మెన్యూ, ఓపెన్. ఇది అది ఇంకా డౌన్లోడ్ అవుతుంది, F5 కొడుతున్నాను. అది ఏమో అయింది, సరిగా పని చేయలేదు. సరే మళ్ళీ ఒకసారి వేరే డౌన్లోడ్ పెడతాను. ఈ ఫ్లవర్స్ అయినా బాగానే ఉన్నాయి, డౌన్లోడ్ అన్నాను. ఓకే, ఇది వచ్చేసింది. సో ఓపెన్ అంటున్నాను. ఓకే, చూడండి ఇప్పుడు టెక్స్ట్ తీసుకొని అంతకుముందు క్లాస్లో నేను ఏం చెప్పాను, మామూలుగా టెక్స్ట్ని సెలెక్ట్ టెక్స్ట్ని టైప్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు నేను టెక్స్ట్ని టైప్ చేస్తాను. ఇక్కడ ఒక న్యూ లేయర్ అవసరం లేదు, మామూలుగా ఇలా టైప్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్లవర్స్ అని టైప్ చేస్తున్నాను. ఫ్లవర్స్ మనకి ఫాంట్ కొంచెం థిక్ ఫాంట్ ఉంటే బాగుంటుంది, ఇట్లాంటి థిక్ ఫాంట్. ఓకే, సో ఇలా సెలెక్ట్ చేసుకొని ఫాంట్ సైజ్ మనం ఇలా పెంచుకోవచ్చు. ఓకే, లాస్ట్ క్లాస్లో నేను ఏం చెప్పానంటే దీన్ని కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత మనము ఇందులోకి వెళ్ళిపోయి Ctrl+J, ఇది ఒక మెథడ్ చెప్పాను, Ctrl+J కొడితే మనకు ఇలా వస్తుంది. అంటే దానికి సంబంధించిన
ఫిల్ అనేది అక్కడ వస్తుంది అని చెప్పి. అంటే ఇక్కడ మనం బేసిక్గా ఏం చేసాం, సెలక్షన్ టెక్స్ట్ నుంచి తీసుకున్నాం. ఓకే, తీసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ లేయర్లోకి వెళ్ళాం, కంట్రోల్ చేయగొట్టాం. అట్లా కొడితే ఏమవుతుందంటే ఏదైతే సెలెక్టెడ్ పార్ట్ ఉందో సెలెక్టెడ్ పార్ట్ మనకు సపరేట్ లేయర్ కింద ఇట్లా వస్తుంది. సో ఇది ఒక మెథడ్. అలా కాకుండా ఇంకొక మెథడ్ ఏం చెప్పాను లాస్ట్ క్లాస్లో నేను, మామూలుగా చూడండి. ఇప్పుడు ఇది అవసరం లేదు, డిలీట్ చేస్తున్నాను, ఈ లేయర్ డిలీట్ చేస్తున్నాను. ఈ టెక్స్ట్ దగ్గర కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు న్యూ లేయర్ తీసుకుంటున్నాను. న్యూ లేయర్ తీసుకుని అయితే సెలెక్షన్ చేసుకునే ముందు మనము ఏదైనా వేరే దాంట్లో ఏదైనా మన దగ్గర మనకి ఏదైనా ఫోటో కానీ ఏదైనా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫోటో మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను, అట్లా రాదు. ఓకే, సరే ప్రస్తుతం నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నుంచి కాపీ చేసుకుంటున్నాను. కంట్రోల్ ఏ అంటున్నాను, కంట్రోల్ ఏ అని ఎడిట్ మెన్యూలో కాపీ అన్నాను. సో ఇది ప్రస్తుతానికి నేను ఇట్లా హైడ్ చేసేస్తాను, ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు టీ మీద క్లిక్ చేస్తే నాకు ఈ టెక్స్ట్ లేయరు దాని షేప్లో సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు లేయర్ 1 ఇది న్యూగా మనం క్రియేట్ చేసుకున్న లేయరు. ఇప్పుడు ఎడిట్ మెన్యూలోకి వెళ్ళిపోయి పేస్ట్ స్పెషల్లో పేస్ట్ ఇంటూ కొడితే దాని లోపల అంటే ఆ సెలక్షన్ లోపల టెక్స్ట్ అండ్ ఇమేజ్ అనేది పేస్ట్ అవుతుంది. దాన్ని మనం ఇలా మార్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ మారిస్తే ఇప్పుడు నేను చూడండి, ఇందులో బ్లాక్ లోపల నేను ఇట్లా మార్చాను అనుకోండి, ఏమవుతుంది మనకు ఓకే ఈ ఏది ఆ షేప్ అనేది మూవ్ అవుతుంటుంది. అలా కాకుండా ఈ ఫోటోని మారుస్తుంటే టెక్స్ట్ లోపల ఫోటో మారుతుంటుంది. సో ఇది ఒక మెథడ్. ఈరోజు ఇంకొక మెథడ్ చెప్తాను. ఆ మెథడ్ ఏంటంటే నేను ఆల్రెడీ ఎక్సర్సైజ్లో ఇచ్చాను. సో మరి ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటున్నాను, కానీ కొంతమందికి అది అర్థం కాకపోవచ్చు అది ఎలా చేయాలనేది. సో అది ఈరోజు క్లాస్లో చెప్తాను. దానికోసం నేను ఏం చేస్తానంటే ఇంకొక ఫోటో, మంచి ఫోటో ఒకటి డౌన్లోడ్ చేయాలి. ఇది కూడా బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంది, ఇది కూడా బాగానే ఉంది. డౌన్లోడ్ అంటున్నాను. ఇప్పుడు ఫోటోషాప్ ఓపెన్ చేస్తున్నాను. ఫోటోషాప్లో ఆ ఫోటో ఓపెన్ చేస్తున్నాను, ఓపెన్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫ్లవర్ అని టైప్ చేస్తాను. ఫ్లవర్ క్యాపిటల్ లెటర్లో టైప్ చేస్తాను, ఫ్లవర్. ఓకే, సో ఇప్పుడు చూడండి, దీన్ని సైజు ఇలా కూడా పెంచుకోవచ్చు. ఓకే ఓకే, సో ఇప్పుడు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. మనకు ఇలా పెట్టుకున్న తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ అన్లాక్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, సో అన్లాక్ చేసిన తర్వాత జనరల్గా మనకు ఎలా ఉంటుందంటే, మనము ఇట్లా ఏదైనా 2 లేయర్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ 2 లేయర్ల మధ్యలో ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే మీకు ఇలా క్లిప్పింగ్ మాస్క్ ఆప్షన్ వస్తుంది. సో మీరు ఇలా అని చూసారనుకోండి, ఏమవుతుంది, ఇప్పుడు ఏమైంది, టెక్స్ట్ దీనిలోకి పోతుంది. కానీ అలా కాదు, మనకి ఏం కావాలంటే ఈ ఫోటో అనేది టెక్స్ట్లోకి పోవాలి. ఓకే, కాబట్టి ఫోటోని పైన పెట్టుకోవాలి. పైన పెట్టుకొని నేను ఆల్ట్ పట్టుకొని ఈ 2 లేయర్ల మీద క్లిక్ చేస్తే, అంటే దాని అర్థం ఏంటంటే చూడండి, ఈ క్లిప్ అనేది దీనిలోకి వెళ్ళిపోవాలి, ఈ క్లిప్పింగ్ మాస్క్ అన్నట్టు. ఓకే, ఈ ఫోటో అనేది ఈ షేప్లోకి వెళ్ళిపోవాలి అని జనరల్గా దాని యొక్క అర్థం. సో ఇప్పుడు నేను క్లిక్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, ఆ ఫోటో కింద ఉన్న దానికి వెళ్ళిపోయింది క్లిప్పింగ్ మాస్క్. ఇప్పుడు దీనివల్ల మనం ఇట్లా వచ్చింది కదా, దీన్ని మరి ఇంకా ఫర్దర్గా ఎలా మోడిఫై చేసుకోవచ్చు అంటే, మామూలుగా మీరు ఇక్కడ క్లిక్ చేసేసి మీరు ఈ మూవ్ టూల్తో ఇలా మూవ్ చేస్తే లోపల ఫోటో అనేది ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఇది క్లిప్పింగ్ మాస్క్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి మూవ్ చేస్తే టెక్స్ట్ మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి యాక్చువల్లీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, నేను ఈ లేయర్కి వచ్చాను, కానీ నేను ఇలా మూవ్ చేయాలని చూసినప్పుడు మళ్ళీ నాకు ఫోటోనే సెలెక్ట్ అవుతుంది. సో నాకు ఫోటో సెలెక్ట్ కాకూడదు, ఈ టెక్స్ట్ మాత్రమే సెలెక్ట్ కావాలి. చూడండి, టెక్స్ట్ మాత్రమే సెలెక్ట్ కావాలి. నేను ఇక్కడికి వచ్చాను, నా ఇంటెన్షన్ ఏంటంటే టెక్స్ట్ని సెలెక్ట్ చేయడం, కానీ కావట్లేదు. ఈ ప్రాబ్లమ్ని మీరైతే ఎలా సాల్వ్ చేస్తారు? ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. పైన లేయర్ హైడ్ చేస్తే సార్ కాదు, ఇంకెవరైనా మంచి ట్రై చేయండి. అంటే 2 ఉండాలి, 2 కనబడాలి మనకి. కాదు, యాక్చువల్గా మనం ఈ రెండింటిని లాక్ చేయడం కానీ హైడ్ చేయడం కానీ చేయకూడదు, ఎందుకంటే ఒక దాంట్లో ఒకటి కనబడాలి. ఓకే, నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఆటో సెలెక్ట్ అని ఒకటి బటన్ ఉంది. ఇది ఆన్లో ఉంటే ఏం చేస్తుందంటే, మీరు ఎక్కడ క్లిక్ చేస్తే ఏదైతే పైన ఉందో అది సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఆటో సెలెక్ట్ ఉండడం వల్ల నేను ఇక్కడ క్లిక్ చేసినప్పుడు నాకు పైన
ఫోటో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా పైన సెలెక్ట్ అయిపోతుంది. అలా కాకూడదు అనుకుంటే మనకు టెక్స్ట్ ఈ టెక్స్ట్ని ఇక్కడ తెచ్చిపెట్టుకోవాలి అనుకుంటే ఆటో సెలెక్ట్ అనేది టర్న్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు టెక్స్ట్ లేయర్లోకి వెళ్ళిపోయి నేను మూవ్ చేస్తే ఏమవుతుంది చూడండి. ఇలా అంటే ఆటో సెలెక్ట్ లేయర్ అనే ఆప్షన్ మనల్ని డిస్టర్బ్ చేయదు. ఓకే, అది కొన్నిసార్లు యూజ్ అవుతుంది, కొన్నిసార్లు యూజ్ కాదు. సో అవసరాన్ని బట్టి మరి అది ఆన్లో పెట్టుకుంటారా ఆన్లో పెట్టుకోవద్దా అనేది మీ ఇష్టం. ఓకే, కొన్నిసార్లు మీరు ఏదైతే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో అది కాకుండా వేరే సెలెక్ట్ అవుతుంది అనుకుంటే ఆటో సెలెక్ట్ అనేది టర్న్ ఆఫ్ చేయండి. లేయర్స్ ద్వారా సెలెక్ట్ చేసుకొని ఏదైతే మూవ్ చేయాలనుకున్నా దాని మీదకి వెళ్ళి అట్లా మూవ్ చేసుకోండి. ఓకే, సో ఇలా మీరు ఎక్కడ పెడితే అక్కడ వస్తుంది. చెప్పండి సార్. ఇది ఫ్లవర్ అనేది మీరు సెలెక్ట్ టూల్ తో మూవ్ అవుతున్నా సార్, మూవ్ చేస్తున్నారు. మూవ్ టూల్ అంటే యాక్చువల్గా చూడండి, ఇది టెక్స్ట్, ఇది ఫోటో, రెండు వేరు వేరు. ఫోటో ఏమైంది, టెక్స్ట్ లోపలికి వెళ్ళిపోయింది అంతే, అది కనిపించడం అట్లా కనిపిస్తుంది, మాస్క్ అయిపోయింది అన్నట్టు. క్లిప్పింగ్ మాస్క్ అంటాం దాన్ని. ఎలాగ సార్ ఒకవేళ సెలెక్ట్ అవుతుంది కదా, నాకు అవ్వలేదు సార్, సైజ్ మారుతామంటే కుదరలేదు. సైజు కూడా మారుతుందండి. ఇప్పుడు చూడండి, ఫోటో మీద సెలెక్ట్ చేస్తున్నాను, ఇప్పుడు నేను చూడండి సైజు ఇలా తగ్గిస్తే నాకు తగ్గిపోతుంది ఆ సైజు. అది కాదు సార్, నాకు టెక్స్ట్ సైజ్ మార్చాను. టెక్స్ట్ సైజ్ అంటే ఇక్కడ క్లిక్ చేసేసి మీరు పెంచుకోవచ్చు. చూడండి, ఇప్పుడు టెక్స్ట్ క్లిక్ చేశాను, నేను చేస్తున్నాను కదా. మీకు అవుతుంది సార్, నాకు అవ్వలేదు. చాలా టైం ట్రై చేసి లాస్ట్ పెట్టేసాను, ఏదో ఒకటి పెట్టాను. ఓకే, అయితే ఒక పని చేయండి, డౌట్స్ క్లారిఫికేషన్ చేసినప్పుడు మీరు వీలైతే స్క్రీన్ షేర్ చేయండి, చెక్ చేస్తాను. ఓకే సార్. ఓకే అండి, సరే. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది కూడా చాలా మంచి. దీన్ని ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మీరు ఏమేమి చేయొచ్చు అనేది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్లో కొంచెం చూద్దాం. ఓకే, చూడండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొక ఫోటో తీసుకొస్తాను నేను. అంటే ఇక్కడ జనరల్గా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, షేప్స్ లోపల ఫోటోలు పెడుతున్నాం, అంటే టెక్స్ట్ లోపల ఫోటో పెట్టాం. అదేవిధంగా మీరు ఏదైనా ఒక షేప్ లోపల ఈ ఫోటోలు పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇది డౌన్లోడ్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు ఈసారి ఏం చేద్దామంటే టెక్స్ట్లో కాకుండా ఇంకో ఏదైనా షేప్లో పెట్టేద్దాం. అది ఎంతవరకు సాధ్యపడుతుంది అనేది చూద్దాం. సో ఇది ఓకే అనాలి. ఓకే అంటే నాకు అది నార్మల్గా అయిపోతుంది. తర్వాత ఓపెన్ అంటాం. సో ఇది తెచ్చుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఏంటంటే ఒక చిన్న సర్కిల్ డ్రా చేయాలి. సర్కిల్ లోపల ఇది ఉండాలి నాకు. అటువంటిప్పుడు ఏం చేయాలి చూడండి, షిఫ్ట్ పట్టుకొని ఇలా సర్కిల్ ఒకటి డ్రా చేస్తున్నాను. ఓకే, ఈ సర్కిల్తో నేను ఏదైనా ఫిల్ చేయడం కానీ ఏదైనా ఒక న్యూ లేయర్ ఒకటి తీసుకుంటాను. సో న్యూ లేయర్ తీసుకొని జనరల్గా ఒకటి ఏదైనా ఫిల్ చేద్దాం. ఎడిట్ మెన్యూలో ఫిల్ అంటున్నాను. సో ఇక్కడ నేనైతే బ్లాక్ ఫిల్ చేస్తాను. ఓకే, సో ఫిల్ చేశాను కదా. సరే, ఇప్పుడు సెలక్షన్ కూడా ఏం అవసరం లేదు, కంట్రోల్ D అంటున్నాను పోతుంది. సో ఇప్పుడు నేను ఆల్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుంది, యాక్చువల్గా ఇది మనకి ఇలా కాదు, ఒక నిమిషం, దీన్ని పైకి తీసుకోవాలి కదా. ఓకే, ఇది పైకి ఉండాలి. ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే ఏమైంది చూసారా, అంటే మనం ఏదైతే షేప్ డ్రా చేసామో ఆ డ్రా చేసిన దాంట్లోకి పైన ఉన్న ఫోటోని పంపించేయచ్చు. ఇట్ కెన్ బి సర్కిల్ ఆర్ ఎనీ షేప్, ఏదైనా పర్వాలేదు. సో ఒకసారి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇప్పుడు సర్కిల్ చేసాం కదా, మీరు తర్వాత ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు వేరే ఏదన్నా ట్రై చేయండి. ఇప్పుడు నేను మీకు ఇంకొకటి చెప్తాను, మీకు దాని రిలేటెడే వేరే మరి మంచి డిఫరెంట్ షేప్స్ ఎలా తీసుకోవాలి అనేది కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. ఓకే, సో ఇక్కడ ఉంది. ఓకే, డౌన్లోడ్ అంటున్నాను. అన్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోదాం. ఇంకా నేను సర్కిల్ మాత్రమే డ్రా చేశాను. ఇంకా మంచి షేప్స్ కావాలంటే మీరు ఎలా తీసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది చెప్తాను. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ షేప్ టూల్ ఉంది కదా. సో షేప్ టూల్లో మీరు ఏ షేప్ అయినా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పాలిగనల్ టూల్ తీసుకుంటున్నాను. తీసుకొని ఒక న్యూ లేయర్ ఏమో అవసరం లేదు, మామూలుగా ఇలా డ్రా చేయండి. ఓకే, సో ఇలా డ్రా చేసాం కదా. సో పాలిగనల్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ లేయర్ అన్లాక్ చేసేసి దీన్ని పైన పెట్టుకొని ఏం చేయాలి, వెరీ సింపుల్, ఆల్ట్ పట్టుకొని రెండింటి మధ్యలో ఇలా క్లిక్ చేస్తే ఆ షేప్ లోపలికి అది మాస్క్ అయిపోతుంది, అంతే. సో ఇక్కడ మీరు అర్థం చేసుకుంది ఏంటంటే, మీరు ఏదైతే షేప్ అంటే ఆ పర్టికులర్ లేయర్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లోకి కింద ఫోటోని మనం అట్లా పెట్టుకోవచ్చు, కింద ఉన్న దాంట్లో పెట్టుకోవచ్చు అన్నట్టు. సో ఇంకా ఇంటర్నెట్ నుంచి తీసుకున్న వాటిలలో నుంచి పెట్టుకోవచ్చా
అనేది అబ్జర్వ్ చేద్దాం. సో ఈసారి ఏం చేస్తానంటే నేను pngwing.comలోకి వెళ్తాను. pngwing.comలో నేను ఏం చేస్తానంటే ఒక ఫ్లవర్ అని టైప్ చేస్తాను. సో ఇది రావాలంటే మనకు అడ్వర్టైజ్మెంట్ చూడాలంట. ఓకే, ఫ్లవర్ అని టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మనకు మంచి మంచి ఫ్లవర్స్ ఇక్కడ చాలా ఉంటాయి. అయితే ఈ ఫ్లవర్ లోపల కానీ లేదంటే ఏదైనా పర్టికులర్ షేప్ లోపల కానీ మనకు ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు మనం. ఓకే, సో కాకపోతే మళ్ళీ అలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ ఒరిజినల్ కలర్స్ పోతాయి, అక్కడ ఏదైతే ఉందో అవి వస్తాయి అన్నట్టు. ఓకే, సో ఏదైతే ఫోటో పెట్టామో అది మనకు అక్కడ వస్తున్నట్టు. ఈ షేప్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది కదా, ఈ షేప్లో చూద్దాం. సో దీన్ని నేను డౌన్లోడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసేసి ఇక్కడ డౌన్లోడ్ అంటున్నాను. సో డౌన్లోడ్ క్లిక్ ఆల్ఫాబెట్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఒక టాస్క్ ఇస్తారు, 6%Q. సో డౌన్లోడ్ అవుతుంది. సో దాన్ని కూడా మనం వేరే దాంట్లో పెట్టేద్దాం, వేరే ఏదైనా ఫోటోలో పెట్టేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ ఏం చేస్తానంటే pixels.comకి వెళ్తున్నాను. pixels.comలోకి వెళ్ళిపోయి ఇండియన్ వెడ్డింగ్ అని కొడతాను. వెడ్డింగ్ ఫొటోస్ అవి వస్తాయి. సో అటువంటి ఫోటోలను మనం ఈ ఫ్లవర్ షేపులలో పెట్టుకోవడానికి ట్రై చేద్దాం. అంటే రియల్ లైఫ్లో మీకు అది ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది నేను చెప్పబోతున్నాను. డౌన్లోడ్ అన్నాను. డౌన్లోడ్ అయిన తర్వాత మనము ఇప్పుడు ఫోటో కూడా మనం రెండు ఓపెన్ చేయాలి, ఏది ఫోటో అది. ఓకే, సో ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నేను అంతకుముందు క్లాస్లో మీకు ఒక ఫైల్ని, అంటే మనం షేప్ కానీ వేరే ఏదైనా ఫైల్లో ఉందనుకోండి, దాన్ని తెచ్చుకోవడం ఎలా అంటే ఇలా ఇక్కడి నుంచి ఇలా డ్రాగ్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పెట్టాలి అని చెప్పాను. కానీ అలా చేయని అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఫైల్ మెన్యూలో ఫైల్ ఎంబెడెడ్ అనొచ్చు అని ఇలా సెలెక్ట్ చేసుకొని ప్లేస్ అంటే ఇక్కడ వచ్చేస్తుంది. మళ్ళీ ఓపెన్ చేసి కాపీ డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఫ్లవర్ షేప్లో వీళ్ళ ఫోటో పెట్టడానికి ట్రై చేద్దాం. సో ఇలా పెట్టేసుకొని దాన్ని అంటాం. ఓకే, సో ఇప్పుడు మనకి కాన్సెప్ట్ ఏంటి, ఫ్లవర్ షేప్లోకి ఈ ఫోటో వెళ్ళాలి అంటే ఇది అన్లాక్ చేసుకొని దీని ఆర్డర్ అనేది చేంజ్ చేస్తాం. సో ఇప్పుడు ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే అది అందులోకి వెళ్ళాలి అని అర్థం. ఓకే, ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే డౌన్ ఏరో ఉంది, ఆ డౌన్ ఏరో ఉంటే ఇది ఇందులోకి వెళ్ళాలి, ఈ ఫోటో ఈ షేప్లోకి వెళ్ళాలి అని అట్లా బేసిక్గా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు పొజిషన్ ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏం చేస్తారు, ఇది ఉంది కదా, ఏది మూవ్ చేయాలంటే అది ఫ్లవర్ షేప్ మూవ్ చేయాలంటే ఫ్లవర్ షేప్లోకి వెళ్ళిపోయి ఇలా మూవ్ చేసుకుంటారు. ఓకే, ఇది మూవ్ చేయాలంటే ఫోటో మూవ్ చేయాలంటే ఫోటో మూవ్ చేసుకుంటారు. సో ఇట్లా పెట్టడం వల్ల లాభం ఏంటంటే వెనకాల మళ్ళీ ఏదైనా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవడానికి మీకు అవకాశం అనేది ఉంటుంది. సో ఈ ఫ్లవర్ షేప్స్లో కంటే మీరు ఏం చేస్తారంటే ఇవి ఇందులో పెడితే మీకు అంత నీట్గా అనిపించదు. ఓకే, కాబట్టి మీరేం అంటే మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసం పెట్టాను. మీరు ఏం చేస్తారంటే ప్రాపర్ షేప్స్, అంటే ఫ్లవర్ అంటే ఒక మంచి ఫ్లవర్ లాగా రౌండ్ షేప్స్లో ఉంటాయి కదా, సో అటువంటి వాటిలో ఫోటోలు పెట్టండి, వెనకాల ఒకటి మంచి బ్యాక్గ్రౌండ్ పెట్టండి, అప్పుడు ఏంటంటే బాగుంటుంది. ఓకే, సో మరి అటువంటి ప్రాపర్ షేప్స్ మంచిగా డ్రాయింగ్ అండ్ షేప్స్ ఎక్కడి నుంచి తీసుకుంటాం అంటే thenownproject.com నుంచి తెచ్చుకుంటాం. ఓకే, సో ఇక్కడ మీరు ఫ్లవర్ అని టైప్ చేశారనుకోండి, అంటే పర్ఫెక్ట్గా డ్రాయింగ్ చేసిన బొమ్మలు అనేవి ఉంటాయి అక్కడ. ఓకే, సో నేను ఏది తీసుకుంటానంటే లోపల నాకు కంప్లీట్గా ఫిల్ ఉండాలి, అట్లాంటిది కావాలి నాకు. అప్పుడే మన ఫోటో అనేది అందులో సెట్ అవుతుంది, లేకుంటే సెట్ కాదు. ఓకే, దీన్ని ట్రై, అది లొకేషన్ మార్క్, ఫ్లవర్ కాదు అది. సార్ లొకేషన్ పక్కనే ఉంది సార్ ఒక ఫ్లవర్. బాగుందా? ఓకే, ఇప్పుడు ఇవైనా తీసుకోవచ్చు, పర్లేదు. చూడండి, ఇది ఉంది కదా, ఇది ఉంది కదా, దీన్ని మనము అక్కడ ఫిల్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడికి వెళ్ళిపోతాం, దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటాను, దాన్ని ఫిల్ లాగా మార్చుకోవచ్చు మనం. డౌన్లోడ్ PNG అంటున్నాను, అన్న తర్వాత దాన్ని ఫోటోషాప్లో ఓపెన్ చేస్తాను. సరే, ప్రస్తుతానికి నేను అదే మళ్ళీ ఓపెన్ చేస్తానండి. ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇది ఓపెన్ చేసేసి నాకు ఇక్కడ కింద ఇది అవసరం లేదు, సో క్రాప్ టూల్ తీసుకొని ఇలా క్రాప్ చేసేసి డన్ అంటున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇందులో ఫిల్ చేయాలి. ఫిల్ చేయాలంటే ఏం చేయాలి? వెరీ సింపుల్. మనకి ఇక్కడ ఇది ఉంది కదా, పెయింట్ బకెట్ టూల్ ఉంటుంది. బ్లాక్ ఉంటే సరిపోతుంది, మనకి జస్ట్ సాలిడ్ ఫిల్ అయితే సరిపోతుంది అంతే.
ఓకే, సో ఏం చేస్తాం, మనకి గ్రేడియంట్ దాంట్లోనే పెయింట్ బకెట్ టూల్ ఉంటుంది. పెయింట్ బకెట్ టూల్తో జస్ట్ మీరు ఇలా ఇలా అన్నారనుకోండి, ఫిల్ అయిపోతుంది. ఓకే, సో ఇలా అయితే మీకు ఇక్కడ కొంచెం లైన్స్ లాగా వస్తుంది కదా, గ్యాప్ లాగా వస్తుంది కదా. సో మరి అది అలా రాకూడదు అంటే ఒక పని చేయండి, అండు చేస్తున్నాను. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తానంటే ఇక్కడ మ్యాజిక్ బ్యాండ్ సెలెక్షన్ టూల్, మ్యాజిక్ బ్యాండ్ టూల్తో ఒకసారి బయట క్లిక్ చేస్తాను. బయట క్లిక్ చేస్తే ఏమైంది, నాకు ఇదంతా కూడా సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని వదిలేసి దీన్ని ఫిల్ చేయాలనుకుంటున్నాను, ఈ షేప్లో ఫిల్ చేయాలనుకుంటున్నాను. దానికోసం మనం ఏం చేయాలంటే ఈ సెలక్షన్ ఉంది కదా, ఈ సెలక్షన్ని ఇన్వర్స్ చేసుకోవాలి. ఇన్వర్స్ అంటే ఏంటి, సెలెక్ట్ చేసింది కాకుండా ఇంకో మిగిలిన పార్ట్ సెలెక్ట్ చేయడం. మరి అది ఎలా చేస్తామంటే సెలెక్ట్లో ఇన్వర్స్ అంటాం. ఇన్వర్స్ అంటే మనకి ఇలా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు సింపుల్గా మీరు ఎడిట్ మెన్యూలోకి వెళ్ళిపోయి ఫిల్లోకి వెళ్ళిపోయి, షార్ట్ కట్ కూడా ఉంటుంది బట్ మాన్యువల్గా చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. బ్లాక్ చెప్పేసేసి బ్లాక్ పెట్టేసేయండి, లేకుంటే ఫోర్ గ్రౌండ్ పెట్టుకున్నా పర్వాలేదు. ఫోర్ గ్రౌండ్ అనేది మనకి ఇక్కడ ఫిల్ అయిపోతుంది అంతే. ఇప్పుడు ఒక మంచి ప్రాపర్ షేప్ లాగా వచ్చింది కదా, సో దీన్ని తీసుకెళ్ళిపోయి ఈ లేయర్లో పెట్టేసుకుంటాం, ఇక్కడ పెట్టేసుకుంటాం. సో ఇంతకు ముందు మనము దీన్ని క్లిప్పింగ్ మాస్క్లో పెట్టాం, మరి తీసేయాలంటే మళ్ళీ ఒక్కసారి దాని మీద ఆల్ట్ పట్టుకొని ప్రెస్ చేస్తే పోతుంది. ఓకే, సో ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే మాస్క్ అవుతుంది, ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే మాస్క్ అని పోతుంది. సో ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా, సో దీన్ని తీసుకొని పైన పెట్టేసుకుంటాం. కింద ఒక షేప్ ఉంది, ఓకే ఒకసారి హైడ్ చేసుకొని చూద్దాం. చాలా చిన్నగా ఉంది. ఓకే, సో ఇలా పెంచుకున్న తర్వాత ఓకే, సో ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ షేప్ లోపల మనకి ఫోటో పెట్టాలనుకున్నప్పుడు ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే సరిపోతుంది. కరెక్ట్గా ఆ ప్రాపర్ షేప్లో మనకు వచ్చేసింది కదా. సో మరి వెనకాల ఈ లైట్ కాకుండా మంచి డార్క్ బ్యాక్గ్రౌండ్ పెడితే బాగుంటుంది. సో ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఫోటోని కొద్దిగా ఇలా మూవ్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఏదైనా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ తెచ్చుకుందాం. యాక్చువల్గా మీరు ఏదైనా ఒక ఆల్బమ్ డిజైన్ చేస్తున్నారు అనుకోండి, దానికి ఏం చేస్తారంటే ఆల్బమ్ టెంప్లెట్స్ దొరుకుతాయి. ఆ టెంప్లెట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి మీరు మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి నేను ఏం చేస్తానంటే వెడ్డింగ్ ఫోటో ఆల్బమ్ టెంప్లెట్ పిఎస్డి ఫ్రీ డౌన్లోడ్. అయితే ఇట్లా కొట్టినప్పుడు మనము ఇండియన్ వెడ్డింగ్ అని కొడితే మనకి ఏంటంటే మన ట్రాడిషన్ రిలేటెడ్, మన కలర్స్, మనకు ఇష్టమైన మనం జనరల్గా వాడే కలర్స్తో వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను ఇలా కొట్టాను. ఓకే, సో ఇండియన్ వెడ్డింగ్ ఆల్బమ్ డిజైన్ పిఎస్డి ఫ్రీ డౌన్లోడ్ అని ఈ వెబ్సైట్ వచ్చింది. ఓపెన్ చేసేసి చూడండి, ఇందులో మీకు ఆల్రెడీ మంచి మంచి డిజైన్స్ దొరుకుతాయి. ఓకే, సో ఇది ఒకటి ఉంది, సో డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇట్లా ఉన్నాయి కదా. సో ఈ కలర్ అనేది బాగుంది, అంటే వీళ్ళు కలర్ దీనికి సపరేట్గా ఇట్లా చేసి పెట్టారు. ఓకే, చూడండి ఈ కలర్స్ అవన్నీ కూడా మంచి మంచి కలర్స్ ఆల్రెడీ అక్కడ ఏవైతే సెట్ అవుతాయో చేసి పెడతారు. సో మీరు కూడా అటువంటి తీసేసుకొని పెట్టేసుకోవచ్చు. డౌన్లోడ్ అంటున్నాను. సో డౌన్లోడ్ అయిన తర్వాత మనకు ఇట్లా వస్తుంది. తర్వాత పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి 2025. ఓకే, సో డౌన్లోడ్ లింక్ అంటున్నాను. సో ఇది యాక్చువల్గా కాపీ డౌన్లోడ్ లింక్ అని మళ్ళీ దీన్ని పేస్ట్ చేయాలి. ఓకే, యాక్చువల్గా అది మెగా దాంట్లో ఇచ్చారు. ఈ మెగా డ్రైవ్ అనేది నేను ఇప్పుడు ఏదైతే కంట్రీలో ఉంటానో ఆ కంట్రీలో అది పనిచేయదు, బ్లాక్ చేశారు. సో కాబట్టి నాకు అది ఓపెన్ కాదు. ఓకే, కానీ ఒపేరా అనే బ్రౌజర్ ఉంటుంది. ఒపేరా అనే బ్రౌజర్లో మనకి ఆటోమేటిక్గా విపిఎన్ అనేది ఆన్లో ఉంటుంది, ఆన్లో చేసుకోవచ్చు. సో విపిఎన్ ఆన్లో పెట్టుకొని చేస్తే కనుక అది మనకు ఓపెన్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు లోడ్ అవుతున్నట్టుంది, చూద్దాం. లోడ్ అవుతుంది. ఓకే, సో విపిఎన్ అంటే తెలుసా మీకు? అది లోడ్ అయ్యేటట్టు చెప్పండి. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. కొన్నిసార్లు మనకి ఏదైనా ఒక వెబ్సైట్ ఏదైనా ఓపెన్ కాకుంటే విపిఎన్ ఎనేబుల్ చేసుకొని మనము చేసుకుంటే ఓపెన్ అవుతుంది. కానీ విపిఎన్ సాఫ్ట్వేర్ సపరేట్గా నేను ఇన్స్టాల్ చేసుకోకుండా ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఇందులో మనకి చేసుకోవచ్చు అన్నట్టు. జస్ట్ డౌన్లోడ్ అంటున్నాను. సో డౌన్లోడ్ అవుతున్నట్టుంది, చూద్దాం.
సరే అది టైం పట్టేటట్టుంది, వేరే చూద్దాంలేండి. మనకి వేరే ఇంకా ఉంటాయి, ఈ వెబ్సైట్లో అలా ఇచ్చారు కానీ మీరు ఇండియాలో ఉన్నారు కాబట్టి మీకు ఇండియాలో బాగానే ఓపెన్ అవుతాయి. సో ఇట్లాంటివి వేరే చూడండి. ఓకే, సో ఇందులో కూడా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి. ఓకే, సో ఒకసారి నేను ఇది క్లిక్ చేస్తున్నాను. సో ఇలా పేజెస్ అనేవి ఉన్నాయి ఇందులో. సో ఇందులో నుంచి మీరు ఏదైనా ఒకసారి క్లిక్ చేసేసుకొని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ప్రివ్యూ మాత్రమే. సో అయితే అదంతా కూడా ఓకే, ఇక్కడ ఉన్నాయిలేండి డౌన్లోడ్ లింక్స్, టెంప్లెట్స్ 1, చాలా పెద్ద ఫైల్. ఓకే, డౌన్లోడ్. సో డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యే లోపు నేను దానికోసం అది మళ్ళీ తర్వాత దేనికైనా యూజ్ చేసుకుందాం. నేను నార్మల్గా ఇక్కడికి వెళ్ళిపోతాను. ఇక్కడికి వెళ్ళిపోయేది ఇక్కడ చూడండి, freepic.com నుంచి కూడా మనం మంచి బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ వెడ్డింగ్ ఫోటో ఆల్బమ్ బ్యాక్గ్రౌండ్ అని కొట్టాననుకోండి, మంచి మంచి డిజైన్స్ మీకు వస్తాయి, బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ వస్తాయి. ఓకే, సో ఆ బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ మనం అక్కడ పెట్టుకోవాలి. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు ఏదైతే ఫోటో పెడుతున్నారో ఫోటో ఎక్కువ ఇక్కడంతా లైట్ కలర్ అనుకోండి, వెనకాల డార్క్ కలర్ పెట్టుకోవాలి. ఓకే, మీరు ఇక్కడ లైట్ ఉంది మరి ఇక్కడ కూడా లైట్ పెడితే అది సెట్ కాదు, కాంట్రాస్ట్ అనేది ఉండాలి. ఇది కూడా పర్వాలేదు, ఇక్కడ ఏంటంటే మీకు కొంచెం డార్క్ కలర్ ఉంది కదా, సెట్ అవుతుంది. ఓకే, సో ఇట్లాంటి కలర్ అయితే మంచిగా సెట్ అవుతుంది. ఓకే, సో ఇది డౌన్లోడ్ చేస్తున్నాను. సో అది డౌన్లోడ్ అయిపోయినట్టుంది. ఓకే, ఇంకా డౌన్లోడ్ అవుతుంది. సో అట్లాంటి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫైల్ మెన్యూలో ప్లేస్ ఎంబెడెడ్ అంటాం, అన్న తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చేసి ఓపెన్ అంటాం, ప్లేస్ అంటాం. ప్లేస్ అన్న తర్వాత దీన్ని తీసుకొచ్చేసేసి ఇలా సైజ్ అనేది మనం పెంచుకుంటాం. ఓకే, సో మనకి ఇది రివర్స్లో పెడదాం, లేకుంటే ఇలా టర్న్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా అయినా పర్లేదు, మీకు ఎలా కావాలంటే అలా ఇలా పెట్టేసుకుందాం. ఓకే, సో ఇలా తిప్పేసుకొని దీని ఒక కార్నర్లో ఇలా పెట్టేసుకొని, ఇంకా చూడండి నేను ఇలా టర్న్ చేసేటప్పుడు షిఫ్ట్ పట్టుకున్నాను అనుకోండి, కరెక్ట్గా నాకు ప్రాపర్ యాంగిల్లో అంటే 90 degrees కానీ 45 degrees కానీ అలా ప్రాపర్ యాంగిల్లో రొటేట్ అవుతుంది. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఎంటర్ కొడుతున్నాను. ఎంటర్ కొట్టిన తర్వాత దీన్ని మనము ఇప్పుడు వెనుకకు పంపించాలంటే ఈ లేయర్ ఆర్డర్ కిందికి పంపించాలి, ఇట్లా అన్నిటికంటే కిందికి. సో ఇలా పంపించడం వల్ల మనకి ఏంటంటే అది అట్లా వస్తుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కాంట్రాస్ట్ అనేది బాగాలేదు కాబట్టి మనం ఈ డార్క్ పింక్ ఏరియాలో ఫోటో పెడదాం. దానికోసం ఏం చేస్తామంటే దీన్ని ప్లస్ దీన్ని రెండు పట్టుకొని ఇలా మూవ్ చేసుకోవచ్చు. నేను రెండు ఎలా మూవ్ చేస్తున్నానో చూడండి. ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేశాను, తర్వాత షిఫ్ట్ పట్టుకొని ఈ ఫ్లవర్ షేప్ ని సెలెక్ట్ చేసుకున్నాను, రెండు సెలెక్ట్ అయ్యాయి. తర్వాత మూవ్ చేస్తే టుగెదర్ మూవ్ అయిపోతాయి. ఓకే, సో కొంచెం రెండు కలిపి సైజులో తగ్గించుకోవచ్చు. ఓకే, సో ఇలా చేశాను అనుకోండి, మనకి ఏమవుద్దంటే వెనకాల డార్క్ బ్యాక్గ్రౌండ్ వల్ల చూడడానికి కొంచెం బాగా కనిపిస్తుంది. ఇంకా మంచిగా కనబడాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే దీనికి షాడో లాంటిది ఇవ్వచ్చు. మరి షాడో ఎలా ఇవ్వాలంటే రైట్ క్లిక్ చేసేసి బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోండి. ఏది ఫ్లవర్ సెలెక్ట్ చేశాను. ఓకే, ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్లో డ్రాప్ షాడో అని ఉంటుంది. డ్రాప్ షాడో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నార్మల్ పెట్టేసుకొని యాంగిల్ ఓకే ఒపాసిటీ పెంచేసేసి ఈ డిస్టెన్స్ చూడండి, ఇక్కడ డిస్టెన్స్ పెంచుతున్నాను, స్ప్రెడ్ సైజ్. ఓకే, సో ఇప్పుడు మీకు అది కొంతవరకు అది కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఇలా తగ్గించుకోండి మిగతావి. ఓకే, సో ఇలా చేసుకుంటే అది స్టాండ్ అవుట్ అవుతుంది, బాగా కనిపిస్తుంది అన్నట్టు. ఓకే, రైట్. సో ఇప్పుడు మీకు అనిపించవచ్చు ఇక్కడ నాకు ఇలా ఎంటీ ఫ్రేమ్ ఉంటే బాగాలేదు, నేను ఇందులో కూడా ఏదైనా ఒక ఫోటో పెట్టాలి అని మీకు అనిపిస్తే, అంటే మీరు ఆల్బమ్ ఏదైనా డిజైన్ చేస్తున్నారు అనుకోండి, అట్లాంటి ఏమైనా దొరుకుతాయి మీకు. ఇక్కడ కూడా ఇంకోటి పెట్టుకోవచ్చు. మరి కరెక్ట్గా ఈ యాంగిల్లోనే ఎలా పెట్టాలి? ఓకే, ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. ఇప్పుడు నేను ఒక ఫోటో తీసుకొస్తాను, కరెక్ట్గా ఇందులోనే నాకు ఆ ఫోటో రావాలి. నేను ఫోటో తెచ్చేలోపు చెప్తూ ఉండండి ఎవరైనా. ఏ టూల్ వాడి తెచ్చుకుంటాం? వాడి ఆ షేప్ ఓకే, మొన్న చెప్పిన క్లాస్లో నేను పేస్ట్ ఇంటూ అని చెప్పాను కదండి, అది కూడా వాడుకోవచ్చు. కరెక్ట్గా పాలిగనల్ లాసో టూల్తో ఆ సెలక్షన్ అనేది ఫామ్ చేయాలి.
ఫామ్ చేసిన తర్వాత డైరెక్ట్గా పేస్ట్ ఇంటూ అనొచ్చు. ఓకే, సో కాకపోతే ఇక్కడ మనకి ఓకే ఈ ఒక ఫోటో అయితే డౌన్లోడ్ చేసుకుంటాను. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను మీకు అది ఫోటో పెట్టి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను డౌన్లోడ్ అంటున్నాను. అన్న తర్వాత ఫోటో వస్తుంది కదా, ఫోటోని ముందుగా కాపీ చేసుకుంటాం. ఫైల్ మెన్యూలో ఫస్ట్ ఫోటోని మనం కాపీ చేసుకుంటాం. ఓకే, కంట్రోల్ ఏ అంటున్నాను, కంట్రోల్ సి అన్నాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిపోతాం. ఓకే, ఇక్కడ కంపల్సరీ మనము సెలక్షన్ అనేది మనం మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ ఏదైనా ఒక టూల్ పని చేస్తే కనుక కరెక్ట్గా ఇది సింగిల్ కలరే కాబట్టి ఈవెన్ మనము ఈ మ్యాజిక్ వ్యాన్ టూల్ కూడా వాడచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్ దానిలోకి వెళ్ళిపోయి మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, కరెక్ట్ ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే ఈ ఏరియా కూడా సెలెక్ట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి షిఫ్ట్ పట్టుకొని ఇలా సెలెక్ట్ చేసుకుంటే సెలక్షన్లోకి యాడ్ అయిపోతుంది. చూడండి, కంట్రోల్ పట్టుకొని స్పేస్ బార్ నొక్కుతున్నాను. ఓకే, సరిపోయింది. సో ఇప్పుడు మనం సెలక్షన్ అనేది ఫామ్ చేసాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఒక న్యూ లేయర్ తీసుకొని ఎడిట్ మెన్యూలో పేస్ట్ స్పెషల్లో పేస్ట్ ఇంటూ, ఎందుకంటే ఆల్రెడీ కాపీ చేశాను ఫోటో, పేస్ట్ ఇంటూ అంటే అక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కరెక్ట్గా మూవ్ టూల్ తీసుకొని నేను ఇది మూవ్ చేశాను అనుకోండి. సో కరెక్ట్గా మనకు ఇది తగ్గించుకోవచ్చు. మనం ఇలా ఉండకూడదు, కొంచెం అది లోపలికి ఇట్లా ఫ్రేమ్ బయటకు వచ్చినట్టు పెట్టేసుకోవాలి. ఓకే, ఇలా. ఓకే, సో ఇప్పుడు బ్లర్గా ఉంది, ఎందుకంటే మనం ట్రాన్స్ఫార్మ్ చేసేటప్పుడు అది బ్లర్గానే ఉంటుంది. సో ఇక్కడ మనం ఓకే అంటే నీట్గా అయిపోతుంది. ఓకే, సో ఇలా మనము షేప్స్ లోపల ఫోటోలు పెట్టుకోవచ్చు. అయితే ఇందాక మనం జనరేటివ్ ఫిల్ గురించి చూసాం కదా, సో మనకి ఇంకా ఏదైనా మంచి షేప్స్ కానీ ఏదైనా కావాలి అనుకుంటే మనం ఇక్కడ జస్ట్ డ్రా చేసేసేసి అక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఎలా అంటే నేను బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తున్నాను. బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయి నేను ఇక్కడ జస్ట్ ఏం చేస్తానంటే, సో నేను ఇలా ఓకే ఒక్క నిమిషం. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఏదైనా మనకి ఫ్లవర్ బొకే కానీ ఏదైనా కావాలనుకోండి, సో మనం అక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, సో జనరేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ టైప్ చేయాలి, మనకి ఏం కావాలో అది టైప్ చేయాలి. ఓకే, సో ఫ్లవర్, సో జస్ట్ అలా టైప్ చేశాను. చూద్దాం అది ఎలా వర్క్ చేస్తున్నాయి. సో మీ ఇమాజినేషన్ బట్టి ఫోటోలో మీకు ఏమైనా కావాలి అంటే అడిషనల్గా అలా ఫిల్ చేసుకోవచ్చు. మనం కంపల్సరీ ఇంటర్నెట్లోకి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో అది నేను ఏదో స్పెల్లింగ్ రాంగ్ కొట్టింటాను, అది సరిగా రాలేదు. ఓకే, సార్ నార్మల్గా మీరు ఫ్లవర్ అని కొట్టినా కానీ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడికి వెళ్ళి ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే జనరేటివ్ ఫిల్లో ఫ్లవర్ గార్లాండ్ చూద్దాం. సో జనరేట్ అవుతుంది, మనకి రిజల్ట్ అనేది ఇక్కడ రావాలి. సంథింగ్ రాంగ్, అది ఇందులో పర్టికులర్గా సరిగా పని చేయట్లేదు. బట్ మనము బ్లాంక్ తీసుకుంటే కనుక అది మరి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఒకసారి నేను ఏం చేస్తానంటే, అంటే నేను అనుకుంటున్నాను ఇక్కడ మనకి ఇది మనం ఇక్కడ వేరే దగ్గర నుంచి తెచ్చుకున్నాం కాబట్టి అది రాలేదు అనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తానంటే ఒక బ్లాంక్ లేయర్ తీసుకొని ఇందులో ట్రై చేస్తాను. ఇందులో నేను ఏం చేస్తానంటే ఇట్లా సెలెక్ట్ చేసేసుకొని ఈసారి జనరేటివ్ ఫిల్ తీసుకొని, యాక్చువల్గా జనరేటివ్ ఫిల్లో మనకు జనరల్గా ఏమవుతుందంటే మనకు వెనకాల ఏదైతే ఉందనుకోండి దాన్ని బేస్ చేసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ చూద్దాం ఎంతవరకు పనిచేస్తుంది. ఫ్లవర్ అని టైప్ చేశాను, ఎంటీ లేయర్లో పనిచేస్తుందా ఒకసారి చెక్ చేద్దాం. ఇంతకుముందు మనం ఏం చేసాం, దాన్ని ఏమంటామంటే మనము తీసుకున్నాం ఒకటి, దాన్ని ఏమంటామంటే ఇక్కడ చూడండి అది వస్తుంది, స్మార్ట్ ఆర్ట్ గ్రాఫిక్, స్మార్ట్ క్లిప్ అంటాం. ఓకే, సో సంథింగ్ రాంగ్, అది సరిగా పని చేయట్లేదు. బట్ బయట అయితే మనకు పని చేస్తుంది. ఓకే, సో అది మీరు తర్వాత ఎక్స్పెరిమెంట్ చేయండి. అంటే మనకి ఇవన్నీ ఉన్నాయి లేయర్స్, దానివల్ల సరిగా పని చేయట్లేదు కావచ్చు. ఓకే, ఎనీవే నేను అది రిమూవ్ చేస్తాను.
అయితే మనకు వచ్చిందా, ఇక్కడ వచ్చింది కానీ సరిగా లేదు అది. ఓకే, బయట నుంచి తెచ్చుకోవచ్చులేండి. రైట్, ఓకే. సో ఇప్పటికి ఇది సరిపోతుందండి. నెక్స్ట్ మనకి నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ ఏముందంటే ఈ టెక్స్టుల గురించి ఆల్మోస్ట్ మనం డిస్కస్ చేసాం. ఓకే, సో నేను ఇది వేరే కలర్లో పెడతాను. నెక్స్ట్ క్లాస్లో ఈ షేప్ టూల్ ఈరోజు ఇంట్రొడక్షన్ ఇచ్చాను. మిగతావి మనం ఎలా చేసుకోవచ్చు, కస్టమ్ షేప్స్ ఎలా అంటే మనం బ్రషెస్ బయట నుంచి ఎలా తెచ్చుకున్నామో అదేవిధంగా షేప్స్ బయట నుంచి మనం ఎలా తెచ్చుకోవచ్చు అనేది అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి హ్యాండ్ రైజ్ చేయండి, డిస్కస్ చేశాక సెషన్ నేను చేస్తాను. ఎవరైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సిస్టంలో అనుకుంటే వాళ్ళు కూడా మీరు స్క్రీన్ షేర్ చేయొచ్చు, స్క్రీన్ షేర్ చేసి అడగచ్చు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సంతోష్. చెప్పు సంతోష్. సార్ ఇది మొన్న మీరు చెప్పారు కదా టెస్ట్, ఇప్పుడు చెప్పారు కదా ఫ్లవర్ది, ఓకే, అది వచ్చింది అని మ్యాక్సిమం అంటే ఇంకా నేను ఏం చేశాను అంటే క్యాట్ ఇమేజ్ తీసుకున్నాను, ట్రై చేశాను, వచ్చింది జనరేటివ్ ఫీల్డ్ క్యాట్ ఇమేజ్ వచ్చింది కానీ లోపలికి అది లోపల పోవడం ఎలా కదా సార్ మరి అది జనరేటివ్ ఫీల్ చేసావా? లేదు సార్, ఒక ఇమేజ్ తీసుకున్నా, డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా. ఓకే, అది ఏదైనా షేప్ లో పెట్టాలనుకుంటున్నావా? ఓకే, అంటే ఇప్పుడు మనం ఈ షేప్ లో క్యాట్ ముందుకు వచ్చేలా ఉంటది కదా, ఏ షేప్ లో పెట్టాలనుకుంటున్నావు? అది షేప్ మన ఇట్లా అంటే సి. ఓకే ఓకే, సరే ఒకసారి నువ్వు స్క్రీన్ షేర్ చేయగలవా, మరి చేసి చూపిస్తావా? ఐడియా ఏంటి అనేది నేను చెప్తాను. నేను ఇప్పుడు స్క్రీన్ చూపించాలా సార్? అది చూపి స్టాప్ షేర్ అంటాను. ఒక్క 10 నిమిషాలు సిస్టమ్ ఆన్ చేయాలి. సరే, నేను ఈ లోపు వేరే వాళ్ళతో మాట్లాడతాను, నువ్వు రెడీ చేసుకో. ఓకేనా? ప్రియా గారు చెప్పండి. హాయ్ సార్. హలో అండి. సార్ ఏమంటారు, వాయిస్ రావట్లేదండి. హలో, ఇంటర్నెట్ మళ్ళీ చెప్పండి. నా దగ్గర ఇంటర్నెట్ పోయొచ్చింది, మళ్ళీ చెప్పండి. డ్రా చేసి చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ చేయాలి, పిక్చర్ మూవ్ అవ్వట్లేదు, కలర్ మాత్రమే మూవ్ అవుతుంది. ఓకే, పిక్చర్ మూవ్ కావాలంటే మీరు కంపల్సరీ వెనకాల ఉన్న ప్రాపర్ లేయర్ మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసి మూవ్ చేయాలి. మీరు స్క్రీన్ షేర్ ఏమైనా చేసి చూపిస్తారా, ఏంటి ప్రాబ్లం అనేది? ఇప్పుడు ఓకే ఓకే, పర్లేదులేండి. ఓకే ఓకే, పర్లేదు. సో ఓకే, జనరల్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఫోటోషాప్లో మీరు ఏదైనా మూవ్ చేయాలంటే కంపల్సరీ మీరు ఏదైతే మూవ్ చేయాలనుకుంటున్నారో ఆ లేయర్ను సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆటో సెలెక్ట్ మూవ్ టూల్లోకి వెళ్ళిపోయి ఆటో సెలెక్ట్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందో చూసుకోండి. బెటర్ మీరు లేయర్ బేస్డ్ సెలెక్షన్ చేసుకొని మీరు చేంజ్ చేస్తున్నట్లయితే ఆటో సెలెక్ట్ అనేది ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని మీరు ఏదైతే మూవ్ చేయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మూవ్ చేయాలి, సో ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఓకే అండి, అలా ట్రై చేయండి. మీకు మళ్ళీ ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ డిస్కస్ చేయండి. అలా ట్రై చేసినప్పుడు నాకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ నేను శారీని పర్పుల్ కలర్ చేంజ్ చేస్తాను, ఏదైతే పర్పుల్ చేంజ్ చేస్తానో ఆ పర్పుల్ కలర్ మాత్రమే మూవ్ అయింది. సో మేబీ నేను మీరు అన్నట్టుగా అవుటర్ లైన్ ని రాంగ్ గా సెలెక్ట్ చేసి ఉంటాను, కొంచెం ఎక్సెస్ గా సెలెక్ట్ చేసి మూవ్ చేయాలి. అంతే మీరు లేయర్ ఇక్కడ చూసుకోండి. మీరు అయితే మీరు ఏం చేస్తారంటే మామూలుగా శారీ మీద పెయింటింగ్ వేశారనుకోండి. సో పెయింటింగ్ ఎలా వేస్తారు, వేసేటప్పుడు కంపల్సరీ ఒక న్యూ లేయర్ తీసుకుంటారు. సో న్యూ లేయర్ తీసుకొని న్యూ లేయర్ మీద మాత్రమే పెయింట్ వేస్తారు. వేసిన తర్వాత ఆ లేయర్కి ఇక్కడ కలర్ బ్లెండింగ్ మోడ్ వచ్చేసి కలర్ పెట్టుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, ఆ రెడ్ కలర్ ఏదైతే ఉందో వెనక కింద ఉన్న దానికి మనకి బ్లెండ్ అవుతుంది. అప్పుడు ఆ సేమ్ కలర్ అలా నీట్గా కనబడడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏది మూవ్ చేయాలనుకున్నా కూడా మీరు ఏం చేయాలి, రెండు మూవ్ చేయాలంటే పైన లేయర్ పట్టుకోవాలి, కింద లేయర్ కూడా షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని మూవ్ చేస్తే రెండు టుగెదర్ మూవ్ అవుతాయి అన్నట్టు. అర్థమైందా? ఒక చిన్నగా ఏదన్నా చేసి చూపించారా? ఓకే ఎగ్జాంపుల్కి చూడండి, ఇప్పుడు నేను
ఈ ఇది ఉంది కదా, ఈ ఒక ఫ్లవర్ కి కలర్ చేంజ్ చేస్తాను చూడండి. సో నేను ఏం చేస్తానంటే ఈ ఏరియాని మామూలుగా సెలెక్ట్ చేస్తున్నాను. ఎలా సెలెక్ట్ చేస్తానంటే దీంతో సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇట్లా సింపుల్గా. యాక్చువల్గా సెలెక్షన్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా పెయింట్ వేయచ్చు, కానీ సెలెక్షన్ చేసి కూడా చేసుకోవచ్చు. అంటే ఇలా చేస్తే ఏంటంటే మనం పెయింటింగ్ వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇలా దీని మీద ఫిల్ ఇచ్చేసేయచ్చు. చూడండి ఇప్పుడు పెయింట్ అయినా వేయచ్చు, అంటే బ్రష్తో ఇలా చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఫిల్ కూడా చేసేయచ్చు. సో ఎగ్జాంపుల్కి నేను ఏం చేస్తాను, ఒక న్యూ లేయర్ తీసుకొని దీనికి వేరే కలర్ ఫిల్ చేస్తాను, పింక్ కలర్ ఫిల్ చేస్తున్నాను. ఓకే, సో ఈ లేయర్ మీద చూడండి లేయర్ 5లో ఫిల్ చేస్తున్నాను. అంతకుముందు మీకు చెప్పింది ఏంటంటే బ్రష్ చేయమని చెప్పి, కంపల్సరీ బ్రష్ అవసరం లేదు, మీరు ఇలా కూడా ఫిల్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఫిల్ చేసుకున్న తర్వాత దీన్ని జస్ట్ మీరు ఏం చేస్తారంటే కలర్ మోడ్ పెట్టారనుకోండి. ఓకే, సో కలర్ మోడ్ పెడితే ఏమైంది, మనకి ఇట్లా పింకిష్లోకి వెళ్ళిపోయింది కదా. సో పింక్ వెనకాల ఉన్న వైట్ ఉంది కాబట్టి అట్లా ఉంది. మరి ఇంకొంచెం వేరియేషన్ కావాలంటే మీరు ఏం చేస్తారంటే ఇలా ఈ బ్లెండింగ్ మోడ్స్ చేంజ్ చేస్తూ చూడండి, ఏదైతే మీకు బాగా అనిపిస్తుందో అది మీరు పెట్టుకోవచ్చు. కొన్నిసార్లు కలర్ మోడ్ బాగా పనిచేయకపోవచ్చు, వేరే మోడ్స్ బాగా పనిచేసే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో సాచురేషన్, కలర్, ల్యూమినాసిటీ, ఓకే కలరే పెడదాంలేండి. ఓకే, పింకిష్గా వచ్చింది. ఇప్పుడు నేను మూవ్ చేయాలంటే చూడండి, ఇట్లా మూవ్ చేస్తే ఓన్లీ ఇది మాత్రం మూవ్ అవుతుంది. కిందిది కూడా మూవ్ కావాలంటే దీన్ని షిఫ్ట్ పట్టుకొని ఈ లేయర్ కూడా సెలెక్ట్ చేసుకొని ఇలా మూవ్ చేసుకోవాలన్నట్టు. ఇప్పుడు రెండు లేయర్లు సెలెక్ట్ అయ్యాయి, సో ఇలా మూవ్ చేసుకోవాలి. ఓకే అండి, అర్థమైందా? షిఫ్ట్ పట్టుకొని వాయిస్ బ్రేక్ అయిపోయింది సార్. ఇప్పుడు ఇది ఉంది, షిఫ్ట్ పట్టుకొని ఈ లేయర్ మీద కూడా క్లిక్ చేయాలి. అప్పుడు రెండు లేయర్లు సెలెక్ట్ అయినాయి కదా, ఇప్పుడు మూవ్ చేశారనుకోండి రెండు మూవ్ అవుతాయి అన్నట్టు ఒకటేసారి టుగెదర్ అట్లా. అర్థమైందండి? హలో, ఓకే అండి, అర్థమైందండి? అర్థమైంది సార్. సరే యాక్చువల్లీ ఇది తీసి ఇప్పుడు కాపీ చేసి బ్యాక్గ్రౌండ్ వేరే చేంజ్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ అంటే సరే, అంటే మీరు ఇప్పుడు కలర్ చేంజ్ చేశారు కదా, కలర్ చేంజ్ చేశాక ఈ పర్టికులర్ ఈ పార్ట్ ని కాపీ చేసి నేను వేరే పిక్చర్ లో పేస్ట్, అంటే బ్యాక్గ్రౌండ్ వేరే దగ్గర పేస్ట్ చేయాలని అంటే అక్కడ వర్కౌట్ అవ్వలేదు సార్. ఓకే ఓకే చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ రెండు కూడా నేను ఏం చేస్తానంటే ఒక కొత్త పేపర్ తీసుకెళ్తాను ఫైల్లో. ఓకే, సో యాక్చువల్గా మీరు ఏం చేయొచ్చు అంటే ఇట్లాంటివి చూడండి, నేను ఒక ఫోటో తీసుకుంటాను, ఇంకొకటి ఇక్కడ మనకి ఇందులోకి వెళ్తాను, ఇది మన పిఎన్జీ వింగ్లో ఆల్రెడీ మనకు కట్ చేసిన ఫోటోలు దొరుకుతాయి. ఓకే, సో పిఎన్జీ వింగ్లోకి వెళ్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఇండియన్ వెడ్డింగ్ అని కొట్టాను అనుకోండి, సో మనకి ఇట్లాంటివి వస్తాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈమె ఫోటో ఉంది, సో నేను ఈ ఫోటో వేరే తీసుకుంటానులేండి. ఓకే, సో ఈయన ఫోటో తీసుకుంటున్నాను, నేను డౌన్లోడ్ అంటాను. ఓకే, సో డౌన్లోడ్. సో ఏదైనా ఒక షర్ట్ కానీ ఏదైనా కలర్ చేంజ్ చేసేసి దాన్ని వేరే దానికి ఎట్లా తీసుకెళ్ళాలని మీకు చెప్తాను. సో ఇప్పుడు నేను ఆ ఫోటో ఓపెన్ చేస్తున్నాను, ఫైల్ మెనూ ఓపెన్. ఓకే ఓకే, సో పర్టికులర్గా నేను ఏదైనా పార్ట్ ఒక కలర్ చేంజ్ చేయాలంటే సో ఇంతకుముందు చేసినట్టుగా మనము న్యూ లేయర్ తీసుకుంటాం. న్యూ లేయర్ తీసుకొని మామూలుగా ఈసారి బ్రష్ చేసేయచ్చు, లేకుంటే ఇక్కడ క్విక్ సెలెక్షన్ టూల్ ఉంది కదా, క్విక్ సెలెక్షన్ టూల్తో కూడా చేసుకోవచ్చు. క్విక్ సెలెక్షన్ టూల్తో నేను జస్ట్ ఇలా ఇది కాదు, ఈ ఫస్ట్ ఈ లేయర్లో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది ఇప్పుడు క్విక్ సెలెక్షన్ టూల్తో ఏంటంటే మనకి ఇట్లా ఈజీగా అవుతుంది. ఓకే, హ్యాండ్స్ వరకు, ఇక్కడ కూడా హ్యాండ్స్ వరకు. ఓకే, సో హ్యాండ్స్ నాకు వద్దు సెలక్షన్లోకి, ఆల్ట్ పట్టుకొని ఇలా అంటే పోతుంది. సో ఇక్కడ ఓకే బాగానే వచ్చింది. సో ఇప్పుడు నేను ఏదైనా కలర్ ఫిల్ చేశాను అనుకోండి, చూడండి ఇప్పుడు ఏం చేస్తాను, ఈ లేయర్లోకి వెళ్ళిపోయి వేరే కలర్ ఫిల్ చేస్తాను. ఓకే, సో వేరే కలర్ అంటే ఇప్పుడు ఈ గ్రీన్, బ్లూ కానీ ఏదైనా తీసుకుందాం, లేదంటే ఎల్లో తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఎడిట్ మెన్యూలో ఫిల్ అని ఫోర్గ్రౌండ్ కలర్ ఈ ఎల్లో అనేది పెట్టాను, ఎల్లో గ్రీన్ మిక్స్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ కలర్ ఓవర్లే వచ్చేసి కలర్ పెట్టుకుంటాం. సో కలర్ పెట్టుకుంటే ఏంటంటే మనకు అది చేంజ్ అవుతుంది. అయితే ఎప్పుడైనా మనకి ఇలా పెట్టిన కలర్స్ నచ్చకుంటే
ఆ కలర్ యొక్క హ్యూ చేంజ్ చేసేయండి. ఎలా అంటే చూడండి, ఇప్పుడు మళ్ళీ ఒకటి మనము ఇక్కడ ఒకటి అడ్జస్ట్మెంట్ లేయర్ పెడతాం, న్యూ కలర్ అడ్జస్ట్మెంట్ లేయర్ పెడతాం. ఏది అడ్జస్ట్మెంట్ లేయర్? హ్యూ అండ్ సాచురేషన్. హ్యూ అండ్ సాచురేషన్ ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్తే ఈ హ్యూ చేంజ్ చేస్తూ ఉంటే కలర్స్ చేంజ్ అవుతుంటాయి. అయితే మనకి కలర్ చేంజ్ అయ్యేది మాత్రము ఓన్లీ ఈ పర్టికులర్ దానికే చేంజ్ కావాలంటే ఇక్కడ ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే ఇప్పుడు అయ్యేదంతా కూడా ఓన్లీ ఆ పర్టికులర్ ఏరియాలో మాత్రమే చేంజ్ అవుతుంది. సో మీకు డిఫరెంట్ కలర్ ఇట్లా చేంజ్ అయిపోయిన తర్వాత చూడండి, ఇప్పుడు బ్లూ పెట్టాను. సో ఒకటి ఇది నచ్చింది అనుకోండి, సో టుగెదర్ మనము వేరే బ్యాక్గ్రౌండ్లోకి తీసుకెళ్ళిపోవాలి. అక్కడ అది మీకు అడిగారు కదా. సో ఇప్పుడు కలర్ చేంజ్ అయింది ప్లస్ ఇది మొత్తం కలిసి తీసుకెళ్ళాలి అనుకుంటే ఇంకా కలర్స్తో మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. ఏంటంటే మనకు ఏదైతే కలర్ బాగుంటుందో ఆ కలర్ మీకు నచ్చింది అలా పెట్టేసుకోండి. నేను రఫ్గా ఏదో ఒకటి పెడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు మొత్తం ఈ 3 కూడా నేను తీసుకెళ్ళాలి. ఓకే, ఒకటి తీసుకెళ్తే కాదు. ఓకే, సో ఇలా ఒకటి తీసుకెళ్తే కాదు, అన్ని కూడా తీసుకెళ్ళాలి. బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి. లేకుంటే ఇక్కడే బ్యాక్గ్రౌండ్ పెట్టేసుకుంటారు, ఇక్కడే బ్యాక్గ్రౌండ్ పెట్టేసుకోవచ్చు. లేకుంటే ఆల్రెడీ మీరు వేరే ఏదైనా మంచి బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారనుకోండి, A4 సైజు, అక్కడికి 3 కలిపి తీసుకెళ్ళినా సరిపోతుంది. నేను ప్రింట్లో A4 సైజు తీసుకుంటాను, తీసుకొని అక్కడ ఒక మంచి గ్రేడియంట్ ఒకటి ఫామ్ చేస్తాను. గ్రేడియంట్ ఎలా అంటే ఇక్కడికి వెళ్ళిపోయి గ్రేడియంట్లో మనకి ఇక్కడ మంచి గ్రేడియంట్స్ ఉంటాయి, పర్పుల్ కానీ ఏదైనా తీసుకొని కిందికి వెళ్ళిపోతే మీకు డిఫరెంట్ గ్రేడియంట్స్ అట్లా వస్తాయి. ఓకే, సో ఇది తీసుకొని నేను ఇలా జస్ట్ గ్రేడియంట్ ఫామ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు 3 కూడా అక్కడి నుంచి తెచ్చుకుంటాం. ఎలా అంటే షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది. ఇప్పుడు 3 టూల్తో తీసుకెళ్ళిపోవచ్చు ఇలా టుగెదర్. ఆ పేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సరే, అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా ఫైల్స్ ఏవైతే ఉన్నాయో మీరు అన్నీ కూడా క్లోజ్ చేసి పెట్టేసుకోండి. క్లోజ్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మీకు ఆ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఇక్కడ ఉంది కదా, సో ఇప్పుడైతే పక్కనే ఉంది. ఓకే, ఇంకా క్లోజ్ చేయాలండి ఫైల్స్, లేకుంటే నాకు అది డిస్టర్బెన్స్గా ఉంది. ఓకే, ఇప్పుడు ఓకే. సో ఇది తీసుకొని మనం ఇక్కడికి వెళ్ళిపోతాం. చూడండి, ఇలా తెచ్చుకుంటాం అన్నట్టు. అర్థమైందండి? అర్థమైంది సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి.